హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. మంచు మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా, అంటే తన ఫాదర్ బర్త్డే సందర్భంగా తమ సొంత ఊరైన చిత్తూరు జిల్లాలోని శ్రీ విద్యానికేతన్లో వాళ్ళ నాన్నగారి బర్త్డే వేడుకల్లో భాగంగా మంచు మనోజ్ మాట్లాడిన మాటలపైన దాదాపు ఒక వారం రోజులుగా మంచు మనోజ్ మాట్లాడిన మాటలపైన పొలిటికల్గా ఒక యాంగిల్, ఆయన మాట్లాడిన దాంట్లో చాలా రాంగ్ ఉంది. వేరే పార్టీలను ఉద్దేశించి, పర్టికులర్ పార్టీలని, పర్టికులర్ నాయకుడిని ఉద్దేశించి మంచు మనోజ్ వాళ్ళ నాన్నగారి బర్త్డే సందర్భాన్ని, వేదికని చక్కగా వినియోగించుకుని పలానా XYZ అనే వ్యక్తులకి, నాయకులకి లేదా ఎవరినైతే టార్గెట్ చేశాడో వారందరికీ అర్థమయ్యేలాగా మంచు మనోజ్ ఏదో మాట్లాడాడని రకరకాలుగా మ్యానిపులేట్ చేస్తూ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ మీడియాలో వక్రీకరణ సాగుతూ ఉంది. మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. మన నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనకంటే ఇంకెవరికి తెలుస్తుంది, మంచి చెడులు వాళ్ళ గురించి మనకంటే ఇంకెవరికి తెలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు మంచి చేసేవాడిని, అలాగే తన వ్యక్తిగా తన కుటుంబానికి లేదా తనకు కావలసిన వాళ్ళకి మంచి చేసే వాళ్ళను, పట్టించుకునే వాళ్ళను ఎన్నుకోండి. ఫ్యామిలీని పట్టించుకోలేని వ్యక్తుల్ని మన నాయకుడిగా చూడాలనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఓటుని డబ్బుకి అమ్ముకోకుండా, డబ్బు ప్రలోభానికి పడకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని అక్కడ ఆ యూనివర్సిటీలో, శ్రీ విద్యానికేతన్ అనే యూనివర్సిటీ ప్రాంగణంలో ఓటు వేసే వయసు వచ్చిన, తొలిసారిగా ఓటు వేస్తున్నటువంటి వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి మంచు మనోజ్ గారు చాలా కామన్గా తనలో ఉన్న ఒక ఫీలింగ్ని ఒక డయాస్ మీద విద్యార్థులైన యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి, మన జీవితం ఎంతో ఉంది. మీ లీడర్ని, ఈయన మంచి లీడరా కాదా, ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా, మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని, మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. దీన్ని పట్టుకుని ముందు వెనక ఏం మాట్లాడాడో విషయాన్ని పక్కన పెట్టేసి, దాన్ని జనాలకు తెలియకుండా ఆయన మాట్లాడింది ఫ్యామిలీకే చేయని వాళ్ళు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు అని ఒక చిన్న మాటను పట్టుకుని దానికి రాజకీయమైన బురదను అంటించి రకరకాలుగా మ్యానిపులేట్ చేసి ఆయన్ని అర్థం లేని ప్రాలాపనలు చేస్తున్నారు. ఆయన మాటల్ని అర్థం చేసుకునే మనసు ఉంటే ఆయనకి సపోర్ట్ చేయాలి. చక్కగా మాట్లాడాడు. ఒక ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అలాంటి మాటలు సెలబ్రిటీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాంటి వాళ్ళని మనం మరింత ప్రోత్సహించగలిగితే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ పైన ఒక అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. ఇలా హీరో మంచు మనోజ్ పైన అనవసరంగా కొన్ని మీడియా ఛానళ్ళు పనిగట్టుకుని అసందర్భపు ప్రాలాపన చేయడం వలన నేను ఈ వీడియో చేయడం జరిగింది. మంచు మనోజ్ మాట్లాడింది 100% తన వ్యక్తిగతమైన అంశంగా కాకుండా కామన్గా మాట్లాడిన అంశమే. అది ఎవరిని ఉద్దేశించి, ఎవరిని టార్గెట్ చేసి అయితే మాట్లాడలేదనేది నా అభిప్రాయం. ఇది ఇవాల్టి జీవి టాక్స్ కంటెంట్. మరో కంటెంట్తో మరోసారి కలుసుకుందాం. బాయ్.